తెలంగాణలో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. లగచర్ల ఘటన తర్వాత అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. తెలంగాణలో మొన్నటి వరకు రైతు రుణమాఫీ, తర్వాత మూసి ప్రక్షాళనపై ఇరు పక్షాలు రాజకీయం చేశాయి. ఇప్పుడు లగచర్ల ఘటనపై అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. లగచర్లలో రైతులను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు రేవంత్ సర్కార్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఇక అధికారులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటామా అంటూ బీఆర్ఎస్ ను ధీటుగా ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ మంత్రులు, నేతలు. తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. లగచర్ల కుట్ర వెనుక ఉన్న వారితో కూడా ఊచలు లెక్క పెట్టిస్తానని పరోక్షంగా కేటీఆర్ హెచ్చరించారు. వేములవాడ పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ను కుట్రదారుగా సీఎం అభివర్ణించారు. ఆయన కుట్రలను గమనిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఏ పని చేసినా దాన్ని తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ ఇద్దరిని టార్గెట్ చేశారు. బిల్లా రంగా అంటూ ప్రతి మీటింగ్ లో ఇద్దరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కేటీఆర్ ను పక్కా ఆధారాలతో అరెస్టు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో హరీష్ నోర్ కూడా మూతపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఫార్ములా 1 రేస్ కేసులో 55 కోట్ల విదేశీ కంపెనీకి కేటాయించిన కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. మరోవైపు తాజాగా జరిగిన లగచర్ల ఘటనలో కూడా కేటీఆర్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. కేటీఆర్ పై కోపంతో ఊగిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్టు గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ తొలిసారిగా వేములవాడ సభలో తన మనసులో మాట బయట పెట్టారు. త్వరలోనే కేటీఆర్ ఊచలు లెక్క పెడతారని స్పష్టం చేశారు. ఫార్ములా రేస్ తో పాటు లగచర్ల ఘటన కుట్రదారుగా కేటీఆర్ పై అభియోగాలైతే ఉన్నాయి. ఇప్పటికే లగచర్ల ఘటనలో పట్నం మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఏటూ నిందితుడు సురేష్ కోర్టులో లొంగిపోయాడు. వీరి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు. అందుకే రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్టు గురించి గుట్టు విప్పారని తెలుస్తోంది. అందులో భాగంగానే కేటీఆర్ ను కుట్రదారుగా అభివర్ణించారట. చూడాలి మరి రేవంత్ ఫర్దర్ ప్లాన్ ఎట్లా ఉండబోతుందో.